ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. అంతే అండి, వేడివేడి ఎగ్ రైస్ రెడీ. హాయ్ అందరికీ, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఈరోజు సంధ్య కిచెన్లో ఎగ్ రైస్. ముందే స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, బిర్యానీ ఆకులు, బిర్యానీ ఫ్లవర్, పచ్చిమిర్చి, కరివేపాకు, బీన్స్, క్యారెట్, ఉల్లికాడలు, పచ్చి బఠానీ ఇవన్నీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఆనియన్స్, ఇవి మంచిగా కలుపుకోవాలి. కొంచెం పసుపు, సాల్ట్ మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇవన్నీ మంచిగా మగ్గిపోవాలండి. ఇవన్నీ మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇవన్నీ మంచిగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం. నేను 3 ఎగ్స్ తీసుకున్నా. కొంచెం ఫ్రై కావాలి, కొంచెం పచ్చి వాసన అంతా పోవాలి ఎగ్గుది. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఆల్రెడీ మనం వేసుకున్నాం కదా సాల్ట్. ఈ సాల్ట్ వేసుకోవడం వలన నీసు వాసన అనేది రాదు మనకు. కొంచెం వేసుకోవాలి అట్లా ఎగ్స్ వేసిన తర్వాత. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి మంచిగా. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మసాలా వేసుకోవాలండి. 1 స్పూన్ మసాలా, మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న రైస్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇది మంచిగా
మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఇట్లా మసాలాలు ఇవన్నీ వెజిటేబుల్స్ మనం వేసినాం కదండి, ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఇది మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టడానికి తొందరగా అయిపోతుంది. పిల్లలకి ఇది మార్నింగ్ పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్కి చాలా యూజ్ అవుతుందండి. చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇందులో క్యారెట్, బఠానీ ఇవన్నీ ఉన్నాయి కదా, బాగుంటుంది, పిల్లలు కూడా తింటారు. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సంధ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి, వేడి వేడి ఎగ్ రైస్ రెడీ.